హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ విక్రమ్ ఫ్రమ్ జోన్. ఈరోజు మనం నానార్థాలు చూద్దాం. మనకు ఈ నానార్థాలు ఎక్కడి నుండి తీసుకోబడిందంటే 6th క్లాస్ తెలుగు నుండి తీసుకున్నాం. అంటే మనకు 7th తెలుగు అలాగే 8th కూడా మేము చెప్తాం. బట్ మనం ఫస్ట్ అయితే ఇప్పుడు 6th నుండి చెప్పుకుంటూ పోదాం. 6thలో మళ్ళీ విశేషాంశాలు చెప్దాం. తర్వాత మనకు సామెతలు ఉన్నాయి కదా, అవి చెప్దాం. తర్వాత మనకు పొడుపు కథలు జాతీయాలు కూడా ఉన్నాయి. పొడుపు కథలు ఏమైనా ఉంటే ఒకటి రెండు చెప్పుకుందాం. ఓకే, తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసినట్లయితే దీనికన్నా ముందు ఎవరైతే కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే మనకు రేపు రాబోయేటువంటి డిఎస్సీలలో మంచి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మంచి మార్క్స్ రావాలి అంటే మనకు వాట్సాప్ ఛానల్ ఉంది, అలాగే వాట్సాప్ గ్రూప్ ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఉంది మనకు లింక్, అలాగే నేను కామెంట్ బాక్స్లో కూడా పెడతాను, పిన్ చేసి ఉంటుంది, చూడండి. ఓకే, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అవ్వ. అవ్వ అంటే ఏంటిది? తల్లి. తర్వాత మనము అమ్మమ్మ, తర్వాత నాయనమ్మ. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఆశ అంటే ఏంటిది? కోరిక. అంటే ఎవరికి ఇప్పుడు మనకి అందరికి కూడా ఆశ ఏమని కోరిక? డిఎస్సి సాధించాలనేటువంటి ఒక కోరిక. కాబట్టి తర్వాత దిక్కు అనేది కూడా ఆశకు ఇంకొక నానార్థం అన్నట్టు. అంటే ఏంటిది? నువ్వే నాకు దిక్కు, అంటే నాకు డిఎస్సియే దిక్కు అన్నట్టు అట్లా. ఓకే, తర్వాత ఉత్తరం. ఉత్తరం అంటే ఏంటిదో చూద్దాం. ఉత్తరం అంటే లేఖ, లెటర్ అని అంటాం కదా. తర్వాత ఒక దిక్కున. ఇప్పుడు మనకు ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కులు ఉన్నాయి. అంటే ఈ ఉత్తరం వైపు నడువు అంటే ఈ దిక్కున నడువు అని కూడా అనొచ్చు, ఒక దిక్కు అన్నట్టు. ఎట్లనో అట్లా మనం ఎట్లయితే ఏంది మనకు ఆన్సర్ రావాలి. ఓకే, అవును, నేను ప్రీవియస్ ఏమేమి అడిగారు కూడా చెప్తాను దీంట్లోనే. ఓకే, ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మొత్తం లాస్ట్ చూసిన తర్వాత మీకు మంచిగా అనిపిస్తేనే లైక్ చేయండి, లేకపోతే చేయకండి. ఓకే, నెక్స్ట్ కథ అంటే ఏంటిది? కథ. తర్వాత గౌరీ. సో ఇగో ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ తా వచ్చింది, ఇక్కడ సెకండ్ తా వచ్చింది. తర్వాత మనకు కరం అంటే ఏంటిది? చెయ్యి. ఓకే, ఇది టెట్లలో అడిగారు ప్రీవియస్గా. తర్వాత తొండం, కప్పము, కిరణము. ఓకే, తర్వాత కపి అంటే ఏంటిది? అంటే వానరం. కోతి అంటాం కదా, కపి అది. ఇది మనకు 2024 టెట్లో అడిగారు. ఓకే, సూర్యుడు అన్న, ఏనుగు అన్న, విష్ణు అన్న, వానరం అన్న, కపి అన్న ఒక్కటే. అంటే ఒకటే అంటే ఏంటిది? పర్యాయ పదం వేరు, నానార్థం వేరు. అంటే దీనికి ఇన్ని అర్థాలు కూడా ఉంటున్నాయి. అంటే సమానార్థం అంటే ఏంటిది? మనం పర్యాయ పదం. నానార్థం అంటే ఏంటిది? వేరేటువంటి అర్థం ఈ పేరుకు ఆ పేరుకు సేమ్ అర్థం వచ్చేది నానార్థం. ఇది వేరు. పర్యాయ పదానికి నానార్థానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నానార్థం అంటే ఏంటిది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు మంచిగా చెప్తాను, వినండి. ఇప్పుడు పర్యాయ పదం అంటే ఏంటిది? ఇప్పుడు భూమి ఉంది, భూమికి ధరణి, తర్వాత మనము నేల, ఇవన్నీ కూడా అంటాం. భూమిని ఇంకా అంటే భూమిగా పేరు ఉన్నటువంటి ఆ మీనింగ్ వచ్చేటువంటి ఇంకేమైనా ఉన్నాయా? ఇవి సేమ్. ఇప్పుడు మీకు మంచిగా అర్థం కావడానికి నేను చెప్తాను, వినండి. అవ్వ అంటే ఏంటిది? మనకి ఇక్కడ అమ్మ కూడా వస్తుంది. ఇవి రావు. దేంట్లో రావు? పర్యాయపదంలో రావు, నానార్థాలలో వస్తుంది. సో దీనికి డిఫరెన్స్ చూడండి. ఓకే, కొంచెం మీకు కన్ఫ్యూజ్ అయినా కూడా మంచిగా వినండి. కర్కోటకము అంటే ఏంటిది? నాగుపాము, మారేడు, విషభేదం. కాలము అంటే సమయము, నలుపు, చావు. సమయం అంటే కాలం అంటే మనకు తెలుసు, ఈ కాలానికి నువ్వు రావాలి. తర్వాత మొన్న మా ఊర్లో ఒక తాతయ్య కాలం చేసిండు అంటే ఏంటిది? చచ్చిపోయిండు అన్నట్టు, చావు అన్నట్టు. ఇది కూడా మనకు టెట్లలో అడిగారు ప్రీవియస్గా. ఓకే, తర్వాత కాపు అంటే ఏంటిది? కాయలు కాయడం. అరే కాసేపు కాపు కాయరాయడా, నేను బయటికి పోయేస్తారా అని అంటారు మనోళ్ళు ఇంటికాడ. లేకపోతే చేనికి కాపు కాస్తానా అంటే ఏంటిది? దానికి కాయలు కాస్తానా అన్నట్టు. ఓకే, కాపు అంటే ఏంటిది? మనం రైతు కూడా అనొచ్చు. కాపు అంటే రక్షణ, నేను ఈ చేనుకు రక్షణగా ఉన్నాను అని కూడా అనొచ్చు మనం. ఓకే, కారు అంటే కాలం, అలాగే నలుపు అక్కడ కూడా వచ్చింది మనకు కాలం దగ్గర. సో చూసుకోవాలి మనం 1-2 సార్లు. కీడు, అపకారం, తర్వాత ఆపద, అశుభం, ఇవన్నీ కూడా నెగిటివ్ అన్నట్టు. ఏంటిది? మనకు చెడుకు సంబంధించినటువంటిది. ఓకే, కులం అంటే ఏంటిది? వంశం, నేను ఈ వంశంలో పెరిగాను, ఈ వంశంలో పుట్టాను, నేను ఈ తెగకు చెందిన వాడిని. ఓకే, కులం అంటే ఇంకా శరీరం, ఇది శరీరం అడిగారు ప్రీవియస్లో. ఓకే, తర్వాత ఇల్లు, తర్వాత ఊరు. ఓకే, ఈ కులాన్ని ఊరు అని అంటాం కదా, అట్లా. కొలువు అంటే ఏంటిది? ఉద్యోగం, స్థానం, సేవ. ఇది కూడా ప్రీవియస్లో అడిగారు. ఓకే, గుణము అంటే స్వభావం,
అల్లెత్రాడు. గోవు అంటే ఆవు, కన్ను, బాణం, సరస్వతి, తర్వాత భూమి. ఇది ప్రీవియస్లో ఎట్లా అడిగారంటే సరస్వతికి సంబంధించింది అడిగినారు. ఓకే, నేను రాంగ్ చెప్తే మీరు పోయి చూసుకోండి. చూసుకున్న తర్వాత మనము క్లారిఫికేషన్ చేసుకోండి. తప్పుంటే మీరు మళ్ళీ నా ఛానల్కి రాకండి, నా క్లాసెస్ వినకండి. చిత్రం చూస్తే మనము చిత్తరవు, బొట్టు, తర్వాత ఆశ్చర్యం. ఓకే, తర్వాత ఇంకొన్ని ఉన్నాయి చూద్దాం. ఇక్కడ మనకు ధర. ధర అంటే ఏంటిది? భూమి లేదా మనం వేల. మనం వేల అంటాం కానీ భూమి ఎక్కడైనా ఉందా మనకు? అంటే ఎప్పుడైనా కనిపించిందా మనకు అనుకున్నట్టు? అనిపించదు కాబట్టి వాడు ఇస్తాడు బుక్లో. కాబట్టి ఇది మనకు ప్రీవియస్ స్టేట్లలో అడిగిరు 24లో. ఓకే, తర్వాత దహనం అంటే ఏంటిది? కాల్చుట లేదా మనం జీడి. ఇప్పుడు కాల్చుట అంటే తెలుసు, ఇది అడగడు వాడు, ఇది అడుగుతాడు. ఓకే, ఇప్పుడు దానం ఇప్పుడే చేసి వచ్చినాం అంటే చచ్చిపోయినాక దానం చేస్తాం కదా, దాన్ని దానం అంటాం మనం. పోతాంటే దానం అయిపోయింది, అది దానం చేసి వచ్చినామని అంటే ఆయన కాల్పు చేసి వచ్చేసినామని అంటాం. తర్వాత దిక్కు అంటే దిశ, శరణం, దారి. ఇప్పుడే దిక్కుకు సంబంధించిన ఇంకా ఒకటి కూడా నేర్చుకున్నాం. నిజం అంటే సత్యము, విధము. ఓకే, నిగ్గు అంటే ఏంటిది? ఉత్కృష్ట కాంతి అంటే ఏంటిది? తర్వాత మనం కిరణం అన్నా తర్వాత సారం అన్నా కూడా ఒకటే. ఓకే, తర్వాత పాలు అంటే క్షీరం, భాగం. ఇగో ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తాడు. భాగం అంటే పాలుకు సంబంధం ఉందా అంటే ఉన్నా లేకున్నా మనం చదువుకోవాలి అంతే. ఇక ప్రాణం అంటే ఏంటిది? ఉసురు. నా ఉసురు తీయకు, నాకు ప్రాణం పోయి మావని ప్రాణం పోయి డాక్టరు అని అంటాం కదా. తర్వాత ఇంకోటి ప్రాణంకి గాలి అని కూడా వస్తుంది, బలిమి అని కూడా వస్తుంది. తర్వాత మనకు మతం. మతం అంటే ఏంటిది? అభిప్రాయం. ఒక్కొక్కరి మతం ఒక్కొక్క అభిప్రాయం అట్లా అనుకోండి. సమ్మతి లేదా మనం శాస్త్రం అని అంటాం. రాజు అంటే చంద్రుడు, భూపాలుడు. రీతి అంటే విధము, మేర, ఇత్తడి. ఓకే, తర్వాత వర్ణము అంటే ఇది మనకు టెట్లో వచ్చింది. వర్ణం అంటే ఏంటిది? మనకు రంగు అని దాంట్లో వచ్చింది. ఓకే, అక్షరం అన్నా, వర్ణమన్నా, రంగన్నా, ఆకారం అన్నా, జాతి అన్నా, ఇవన్నీ కూడా నానార్థాలు, పర్యాయ పదాలు కాదు. వర్షము ఇది ప్రీవియస్లో టెట్లో వచ్చింది, అలాగే మనకు డిఎస్సిలో కూడా వస్తుంది ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాబట్టి. వర్షం అంటే సంవత్సరం, వాన, మబ్బు. ఓకే, సాధువు అంటే సజ్జనుడు. మళ్ళీ సజ్జనుడు అంటే ఇంకొకటి వేరేది కూడా వస్తాడు, మంచివాడు అని కూడా వస్తుంది కదా. ముని అంటే అది పర్యాయ పదం కింద వస్తుంది. సో కొంచెం అటు ఇటు చదవాలి మంచిగా. సిరి ఇది కూడా మనకు టెట్లో వచ్చింది. ఓకే, సంపద, లక్ష్మీ దేవత. ఓకే, సీమ అంటే ఏంటిది? దేశం. ఓకే, వరిమడి, గుర్తు. హంస అంటే శ్రేష్టం, ఒక పక్షి, పరమాత్మ. సో నేను ఎందుకు ప్రతి అర్థాలు, నానార్థాలు, పర్యాపదాలు అన్నీ ఒకటే దగ్గర నేర్చుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ నేను ఎందుకు చెప్తలేనంటే విడివిడిగా నేర్చుకుంటేనే మనకు అర్థాలు, నానార్థాలైనా ఏదైనా కూడా మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక క్లాస్లో ఇది చెప్పిన ఒక 10 నిమిషాలు, తర్వాత అర్థం చెప్తా, తర్వాత ఏంటిది విశేషాంశాలు చెప్తా, తర్వాత సామెతలు చెప్తా అనుకో, నీకేమవుతుంది? ఒక 10 నిమిషాలు ఏమైనా వేస్ట్ అవుతుందా? కాదు కదా. అవే టైం అన్నీ కలుపుకొని చెప్పడం, దాన్ని నేను విడగొడతాను. ఎందుకు విడగొడతాను అంటే నీకు మంచిగా అర్థం కావాలి. ఇప్పుడు నువ్వు నాన్ స్టాప్గా చూస్తే ఏమవుతుంది? నువ్వు తలకాయ అటు దిక్కుతావు, ఇటు దిక్కుతావు, అది పోతుంది ఆన్సర్. కాబట్టి పర్ఫెక్ట్గా ఈ బిట్టు 10 నిమిషాలు ఉన్నది అంటే అరే చిన్నగా ఉన్నది అని నీకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చి నేర్చుకుంటావు. ఆ ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి. మనకంటూ ఒక మంచి ఛానల్ ఉంది, ఒక యాస్పిరెంట్ ఛానల్. వాడు మనలాంటోడే, వానికి సపోర్ట్ చేద్దాం, లైక్ కొడదాం అని చేయండి. మీ యొక్క సపోర్ట్ కావాలి మాకు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా మర్చిపోకండి. అందరికీ ఆల్ ద బెస్ట్ టెట్ ఎగ్జామ్స్కి. ఓకే అండి, థ్యాంక్ యూ.